నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పలు రద్దీ ప్రాంతాలలో రోడ్లపై వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్నటువంటి వారిపై కరీంనగర్ నగరపాలక సంస్థ అధికారులు, ట్రాఫిక్ పోలీసులు కలిసి ఫుట్పాత్ ఆక్రమణలపై స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. ట్రాఫిక్ సిఐ రమేష్ ఆధ్వర్యంలో ఫుట్పాత్లను ఆక్రమించి దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వారికి, రోడ్డుపై తోపుడు బండ్లపై వ్యాపారం చేస్తూ వాహనదారులకు అంతరాయం కలిగిస్తున్న వారికి జరిమానాలు విధించారు. జీహెచ్ఎంసీ జాయింట్ కమిషనర్ జానకిరామ్ మరో మహిళతో ఉండగా అతని భార్య లక్ష్మి రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. వారాసిగూడ ఎస్ఆర్ ఆసుపత్రి వద్ద ఓ ఇంట్లో మరో మహిళతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నట్లు గుర్తించి ఆమెను పట్టుకున్నారు. గత కొన్నాళ్లుగా తనకు తెలియకుండా మరో మహిళతో ఉంటున్నట్లు భార్య లక్ష్మి చెబుతున్నారు. గత కొన్ని రోజులుగా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చే రెక్కీ నిర్వహించడంతో ఇక్కడ మరో మహిళతో ఉంటున్నట్టు ఆమె చెప్పారు. ఉదయం ఇంటికి వెళ్లి సదరు మహిళతో వాగ్వాదం జరగగా వెంటనే పోలీసులు జోక్యం చేసుకుని వారిని పిఎస్కు తరలించారు. గతంలో మెదక్ మున్సిపల్ కమిషనర్గా జానకిరామ్ పనిచేశారు. 2018లో వీరికి వివాహం జరిగినట్లు పోలీసులు పేర్కొన్నారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని పెయింటింగ్ సంఘాల జేఏసీ 5 రోజుల బంద్కు పిలుపునివ్వగా ఈ సందర్భంగా కరీంనగర్ జిల్లా కేంద్రంలోని షాదీఖానా ఫంక్షన్ హాల్ నందు నిర్వహించిన సమావేశంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా బిల్డింగ్ పెయింటింగ్ సంఘాల జేఏసీ అధ్యక్షులు ఆంబాల ప్రభాకర్ మాట్లాడుతూ, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బిల్డింగ్ పెయింటింగ్లు దాదాపుగా 50,000 మందికి పైగా ఉన్నామని, ఇతర రాష్ట్రాల వలసతో స్థానికంగా ఉన్న మాకు పనులు లేక ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, బిల్డింగ్ పెయింటింగ్ పనులు లేక ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎంతో మంది లారీ క్లీనర్గా, బంగ్లాలలో వాచ్మెన్లుగా, హోటళ్లలో, హాస్పిటళ్లలో చిన్న చిన్న జీతాలకే పనులు చేసుకుని కుటుంబాలను వెల్లదీస్తున్నారని, ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా దొరకక మనస్తాపానికి గురై ఎంతో మంది బిల్డింగ్ పెయింటర్లు తను చాలిస్తున్నారని, వారి కుటుంబాలు రోడ్డున పడి అనాథలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బిఏబీ చేస్తున్నాం. అట్లాంటివి కాకుండా ఈ లేబర్ కార్డు ఉంటే వాళ్ళ ఒక 5 లక్షల రూపాయలు వాళ్ళ కుటుంబానికి అవుతాయన్న. మళ్ళీ ఆ వ్యక్తి చనిపోయిన తర్వాత కూడా ఆ కొద్ది రోజులకు 2-3 నెలలకు చనిపోయినా కూడా ఆ ప్రమాదం వల్లనే ఇల్లు పెట్టి మరి చనిపోయాడని చెప్పి మళ్ళీ చెప్పినట్టుంటే 5 లక్షలతో పాటుగా మళ్ళీ ఒక 6,30,000 రూపాయలు కూడా ఆ కుటుంబానికి అవుతాయన్న. దయచేసి అందరం కూడా లేబర్ కార్డు తీసుకుందాం. దాంతో పాటు ఆ ఈశ్వరం కార్డు, హెల్త్ కార్డు కూడా ఇంతకుముందు గతంలో ఇచ్చారు. ముఖ్యంగా గ్రహించండి, అందరికి ఇక్కడనే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక పిల్లవాడిని ఇక్కడ పెట్టారు. అక్కడ ఆ పిల్లవాడంతా కూడా ఇక్కడ ఫామ్ నింపుతాడు. మరి దానికి కావాల్సింది ఆధార్ కార్డు, రేషన్ కార్డు, బ్రేక్ పాస్బుక్, దానికి సంబంధించి అక్కడ ఇచ్చి ఒక ఫోటో ఇచ్చి ఆ నింపుతాడు, అది ఫిల్అప్ చేస్తారు. మనకి ఇక్కడనే మళ్ళీ అది ఒక మీ సేవలో పోయి ఆన్లైన్ చేసుకొని అన్ని ఇక్కడ ఇచ్చిన తర్వాత ఒక 2 రోజుల్లో ఇక్కడికి ఆ మీ సేవలో మళ్ళీ మీకు కార్డు ఇచ్చే విధంగా ఎవరైనా వచ్చి ఇస్తానే మాట చెప్తాడు. దయచేసి అందరూ కూడా ఖచ్చితంగా లేబర్ కార్డు
మొన్న ఈ మధ్యలో చాలా మంది లేబర్ కార్డు లేక ఆ కార్మికులంతా కూడా బిల్డింగ్ మీద పడి చనిపోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి కరెంట్ షాట్ పట్టి చనిపోయిన వాళ్ళ దాఖలాలు ఉన్నాయి. మనకు భవన నిర్మాణ రంగంలో చాలా మంది ఈ మధ్యన చాలా మంది పడిపోవడం జరుగుతుంది. మరి వాళ్ళందరూ కూడా లేబర్ కార్డు లేదు, లేబర్ కార్డు ఉన్నట్టుంటే వాళ్ళకి ఆ వ్యక్తి చనిపోతే ప్రమాదం వల్ల అయితే 6,30,000 వస్తాయి, నార్మల్ అయినా 1,30,000 వస్తాయి అన్న. బిడ్డ పెళ్లి చేస్తే ఒక 30,000 రూపాయలు వస్తాయి, డెలివరైనా పెళ్లికైనా 30,000 రూపాయలు వస్తాయి. మరి అట్లాగే అంతకంటే పెద్దగా వెన్నుపూస కానీ మెదడు కానీ అట్లాంటివి మన దెబ్బలు తాకి రెస్తున్నట్టుంటే 5,00,000 రూపాయలు ఇస్తారన్న ప్రభుత్వం. కాకినాడ జిల్లా గండేపల్లి మండలం యల్లమిల్లి గ్రామ శివారు పంట పొలంలో రంగంపేట మండలం పెద్దరాయవారం గ్రామానికి చెందిన కాకర్ల నాగేంద్ర అనే రైతు ఈరోజు ఉదయం గడ్డికొస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో మృతి చెందడం జరిగింది. ఎలక్ట్రికల్ అధికారులు స్పందించకపోవడంతో మృతదేహంతో కుటుంబ సభ్యులు గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేశారు. ఎట్టకేలకు ఎలక్ట్రికల్ అధికారులు స్పందించి మృతుని కుటుంబానికి న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించడం జరిగింది. విజిట్ పొలాలు ఎంత చేయట్లేదు మీరు? సింగరంపాలెం గూడలో ఇటువంటి సమ్మర్ వస్తుంది కదా, ఎక్కడెక్కడ వైర్లు ఉన్నాయి అవన్నీ చూడడానికి వెళ్ళానండి. అవునండి, ఈ పొలాల్లో రైతులు ఎంతమంది చనిపోతారు? నేను మీ రైతులకు ఇబ్బంది పడే పని ఏం చేయను. నేను వచ్చి 2 నెలలు అయింది, అయినప్పటికి కూడాను చూస్తున్నాం. ఇప్పుడు లైన్లో చాలా చోట్ల ట్రాన్స్ఫార్మర్ మార్చాము. మీ ఊరు నాయకంపల్లిలో మార్చాము, ఇప్పుడు నెక్స్ట్ ఎల్లమిల్లి ఇలా చేస్తున్నాము. మీరు 2 నెలలు అయింది. దానికి ఎల్లయ్యారు ఏం చేస్తారండి? లైన్ మ్యాన్ ఏం చేస్తున్నాడు? ఇదే కాదండి, చాలా ఇటువంటి కాదు. ఏమైనా ఎక్కడైనా కూడా చిన్న దిమ్మలు ఉంటాయి, హైట్ తక్కువ ఉంటే యుద్ధ ప్రతిపాదన ఈ సమ్మర్ చేసి పెడతాం. ఈ సమ్మర్ అంటే ఇదేనండి, మన కోతలు గట్రా ఈ పంటలన్నీ క్లియర్ అయిపోతే ఖచ్చితంగా మేము వచ్చింది రైతులు సేవ చేయండి. గండేపల్లిలో అబ్బాయికి ఏమి న్యాయం చేస్తారు? ఇప్పుడు ఈ బాడీ మా వాడికి చనిపోయాడు కదా, మీ కారణం చేత మీ డిపార్ట్మెంట్ అసమర్థ వల్ల చేయలేని ఏం న్యాయం చేయగలరు మీరు? చెప్పండి, మీ డిపార్ట్మెంట్ ఏమి న్యాయం చేయగలరు? గారిపాటి కామరాజు గారు అండి. ఇప్పుడు కాకినాడ రూరల్ తిమ్మాపురం ఎస్ఐ రవీంద్రబాబు అవంతినగర్లో అసోసియేషన్ జనసేన పార్టీ సీనియర్ నాయకులు మాదారపు తాతాజీ సంయుక్త ఆధ్వర్యంలో నేరాల నియంత్రణపై కాలనీవాసులకు పోలీసులు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ట్రైనీ ఐపీఎస్ అధికారి సుష్మిత, కాకినాడ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ చైతన్య కృష్ణ హాజరయ్యారు. ఈ సందర్భంగా ట్రైనీ ఐపీఎస్ సుష్మిత మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఏర్పాటుతో నేరాలను నియంత్రించేందుకు సాధ్యపడుతుందని, పబ్లిక్ ప్రతి ఒక్కరూ నేరాల నియంత్రణకు సహకరించాలని కోరారు. వ్యసనాలకు అలవాటు పడిన వారే అధికంగా నేరాలకు పాల్పడుతున్నారని వివరించారు. కాలనీలో అజ్ఞాత వ్యక్తులు తిరుగుతున్న స్థానికులు ప్రశ్నించాలని సిఐ చైతన్యకృష్ణ పలు సూచనలు చేశారు. వరకు హౌసెస్ ఉన్నాయి. ఈ హౌసెస్ కొన్ని దగ్గరగా ఉన్నాయి. కొన్నిలో ఇక్కడ మనకి అటు ఉన్నారు, వారికి ఇద్దరిద్దరుగా ఉంటున్నటువంటి వారికి కూడా అన్ని విధాల రక్షణ కల్పిస్తూ మాకు ఆ హామీ ఇస్తూ మరియు మాకు ఆఫీసర్స్కి తెలియవలసింది కోరుతున్నాం. గౌరవనీయులైన ఈ సభకు స్పెషల్ గెస్ట్ అయిన మన సుష్మిత ఐపీఎస్ మేడం గారికి మరియు మా యొక్క మీకు మా కొద్దిగా ఎవరో ఊర్లో భయపడడం గురించి కూడా ప్రయత్నం చేస్తున్నాం సార్. ఉన్నంతలో కాలనీలో చాలా వరకు మోటివేట్ చేస్తున్నాం సార్. అది 4 గంటల దూరం వెళ్ళి కదని ఎవరో భ్రమపడద్దు. దొంగతనం చేసేవాడికి ఏదైనా ఈజీయే అని చేత మనం మన సమస్యలు ఉన్నవాళ్ళు కూడా ధైర్యంగా చెప్పండి. ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలం
రంగాపూర్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సెంటర్లో యూరియా కొరత లేకుండా ప్రతి ఒక్క రైతుకు యూరియా సప్లై చేస్తుంటే ప్రభుత్వంని బద్నాం చేయాలని కొంతమంది వారి స్వార్థం కోసం మరియు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టించడానికి వాట్సాప్ గ్రూప్లలో పెట్టడం జరిగింది. ఇలాంటి వదంతులను రైతులు గాని ప్రజలు కానీ నమ్మవద్దని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్ సురేందర్ రెడ్డి, సీఈఓ విష్ణుమూర్తి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం చైర్మన్, సీఈఓ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాల్గొన్నారు. యూరియా కొరత ఉంది, ప్రభుత్వం సప్లై చేస్తలేదని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బదలాం చేయాలని మరి అదర్ పార్టీలు, ప్రతిపక్షాలు ఏదో ఒకటి ఉప్పు తల్లి కారం తల్లి మరి బ్లేమ్ చేసే విధంగా, మసి కూర్చి మాడికాయ చేసే విధంగా కొన్ని ఆలోచనలతో ఉన్నారు. ఈ సొసైటీలో ఎన్నడూ లేని విధంగా మేము వచ్చిన తర్వాత మరి పర్టికులర్గా ఈ సంవత్సరం మినిమం 80 నుంచి 90 లారీలు మరి ఫర్టిలైజర్లు, యూరియా అందరికీ సప్లై చేయడం జరిగింది. గత వారం రోజుల కింద మేము మార్ఫైడ్కు ఈ సొసైటీ నుంచి డీడీ తీశాము. కొంత పాత స్టాక్ గడ్డలున్న యూరియా వస్తే మరి రైతులు వాళ్ళ విముఖత తెలుపుతూ మాకు గడ్డలు యూరియా ఎందుకు, మేము తీసుకోమని నిర్మమాటంగా చెప్పడంతో మరి పాత స్టాక్ మళ్ళా మార్ఫైడ్లో లోడ్ చేసినప్పుడు మేము పాత స్టాక్ పంపొద్దు, రిజెక్ట్ చేసినాం. నిజామాబాద్ జిల్లా నవీపేట మండల్ మద్దేపల్లి గ్రామంలో గత కొన్ని రోజులుగా శిథిలావస్థలో ఉన్న ట్రాన్స్ఫారం దిమ్మె పట్టించుకొని అధికారులు వంగిన స్తంభాలు ఎప్పుడు ప్రమాదం జరుగుతుందో భయాందోళన చెందుతున్న గ్రామ ప్రజలు. ప్రమాదం జరిగితే రైతుల పంట పొలాల్లో ఉన్న మోటార్లు కాలిపోతాయంటూ రైతులు వాపోతున్నారు. ఈ ట్రాన్స్ఫారం దిమ్మెపై ఉన్నత అధికారులు దృష్టి పెట్టాలని రైతులు, గ్రామస్తులు కోరుతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పాత జాతీయ రహదారిపై ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలకు సంబంధించిన కమాండ్ కంట్రోల్ రూమ్ను పట్టణ పోలీస్ స్టేషన్లో మల్టీజోన్ 1 ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ చంద్రశేఖర్ రెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సింధు శర్మ, ఏఎస్పీ చైతన్యరెడ్డి, అడిషనల్ ఎస్పీ నరసింహారెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్టీజోన్ ఐజీపీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ సీసీ కెమెరాలు ఉన్న ప్రాంతాలలో దొంగతనాలు జరిగే అవకాశం తక్కువ ఉంటుందని అన్నారు. ఎన్నో కేసులు ఛేదించడంలో సీసీ కెమెరాలు పాత్ర ఉందని అన్నారు.
పట్టణంలో సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. చంద్రాభాం లక్ష్మీశానాం ఓం భూతప్రేతవిధారే సర్వం శ్రీ దుర్గారాం నిగదే పుష్పాండం హరిం స్వాహా భాగాలి మహాలక్ష్మీ ఇప్పుడైతే 98 కెమెరాస్ సార్. అంతకుముందు ఏమో 100 ఆప్టికల్ ఫైబర్ తోటి తెప్పించి మనం చూసాం. అది ఇక్కడ నుంచి మన ఎస్పీ ఆఫీస్ మనకి సపరేట్ లైన్ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మెయింటెనెన్స్ 3 years కోసం మెయింటెనెన్స్ సార్. ఇది ఒక బ్రాంచ్ చెప్తాం సార్. టౌన్ అది కూడా అంటే మనం ఏ ఏరియా పెట్టుకున్నామో ఆ కమ్యూనిటీ టోటల్ యూనిట్ 7 6 ఇలా మొత్తం ప్రాజెక్ట్ చేసాం. మరి ఎంట్రీ పాయింట్ ఎంట్రీ ఉన్నాయి సార్. టౌన్కి ఎంట్రీ ఎగ్జిట్ ప్లస్ టౌన్లో మెయిన్ రోడ్స్ అన్నీ కవర్ అయ్యాయి. సార్ కొంచెం దగ్గర ఉన్నాయి. సార్ ఇక్కడ హోటల్ తాజ్ బంజారాను సీజ్ చేసిన జీహెచ్ఎంసీ అధికారులు. గత 2 సంవత్సరాలుగా పన్ను బకాయిలు ఉండడంతో పలుమార్లు నోటీసులు జారీ చేసినా స్పందించలేదని, ఆఖరి రెడ్ నోటీసులు సైతం జారీ చేశామని తెలిపిన ఏఎంసీ ఉప్పలయ్య. నోటీసులకు స్పందించనందుకు తాజ్ బంజారా హోటల్ని సీజ్ చేసిన అధికారులు. బంజారా హిల్స్ రోడ్ నంబర్ 1లో ఉన్న స్టార్ హోటల్ తాజ్ బంజారా గత 2 సంవత్సరాలుగా 1,40,00,000 రూపాయల పన్ను బకాయి ఉన్నట్లు తెలిపిన అధికారులు. कौन है? ఈరోజు ఖానాపూర్, పెంబి, కడెం, దస్తూరాబాద్ మండల కేంద్రాలలో జరిగిన ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, మెదక్ పట్టభద్రుల మరియు ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల సమీక్షా సమావేశ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు గోడం నగేష్, ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ పాల్గొని రానున్న ఎమ్మెల్సీ ఎన్నికల నిమిత్తం మార్గదర్శకం చేశారు. కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, సీనియర్ నాయకులు, పట్టభద్రులు తదితరులు ఉన్నారు. ఆ ఎలక్షన్స్లో గ్రాడ్యుయేట్ కోసం అంజిరెడ్డి గారు, టీచర్స్ కోసం కుమ్రాయ్ గారు మన భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ఉన్నారు.
మీకు ఒకటే, ఈరోజు 14 నెలలు ఆయా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వచ్చింది. ఇచ్చిన హామీ ఒక్కటి కూడా పూర్తి లేకుండా మేము చేసినామని చెప్తున్నారు. ఒకటి, గ్రాడ్యుయేట్స్ ఇంటికాడ ఉన్న నిరుద్యోగ వృత్తి వాళ్ళకు 4,000 ఇస్తున్నారు, అది కూడా ఇప్పటి వరకు ఇవ్వలేదు. టీచర్స్ వాళ్ళకు పిఆర్సి ఇంక్రిమెంట్స్ అది కూడా ఇవ్వలేదు. 317 జీవో తరఫున ఇక్కడ ఏదో ఉట్నూరు అక్కడ ఆసిఫాబాద్ సైడ్ మన జిల్లా నుంచి పోయిన టీచర్స్లకు ఇబ్బంది అవుతుంది. ఈ అన్ని సమస్యలు అసెంబ్లీ మన చట్టసభలో మాట్లాడాలంటే ప్రశ్నించే గుర్తుండాలా. ఖచ్చితంగా మీరు అందరు కలిసి మన ఈ ఇద్దరు క్యాండిడేట్కు గెలిపిస్తే అసెంబ్లీలో మాట్లాడటానికి ప్రశ్నించే గుర్తుంటుంది. ఒక మంత్రి ఒకటి అంటారు, ఒక మంత్రి ఒకటి అంటారు. అంటే పాలన ఏదైతే ఉంది, క్రమబద్ధీకరణ పాలన లేదు. వాళ్ళకు గుణపాఠం నేర్పాలంటే ఈ ఇద్దరు ఎమ్మెల్సీని మనం గెలిపిస్తే రాబోయే అసెంబ్లీ ఎలక్షన్స్లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి అవుతుందని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గంలో ఈ కాంగ్రెస్ పార్టీ గంగాధర మండల అధ్యక్షులు పురుమల్ల మనోహర్ ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి గర్షకుర్తి గ్రామంలో పట్టభద్రుల ఓట్లకై ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మా అభ్యర్థి నరేందర్ రెడ్డి గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో గంగాధర మండల కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్. రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, రేవంత్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, మెడికల్ సత్యం గారి నాయకత్వం వర్ధిల్లాలి, అన్నం ప్రభాకర్ అన్న గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి, నరేందర్ రెడ్డి గారి నాయకత్వం వర్ధిల్లాలి. జై పురుమల్ల మనోహర్, గంగార మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని. మేము గంగార మండలాన్ని పూర్తి స్థాయిలో అన్ని గ్రామాలను పూర్తి స్థాయిలో గ్రాడ్యుయేట్లను కలుసుకుంటూ నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేయవలసిందిగా అభ్యర్థిస్తున్నాం. గ్రాడ్యుయేట్లు కూడా పూర్తిగా నరేందర్ రెడ్డికే మా ఓటు, వారికే ఫస్ట్ ప్రాధాన్యత ఓటు వేస్తామని పూర్తి స్థాయిలో వారు హామీ ఇవ్వడం జరుగుతుంది. వారు నరేందర్ రెడ్డి గారు కూడా బంపర్ మెజార్టీతో గెలుస్తున్నాడు, అందులో ఎలాంటి సంశయం లేదు. అలాంటి వ్యక్తినే, ఎందుకంటే ఒక విద్యావంతుడు నాణ్యమైన విద్యను అందించే వ్యక్తినే మేము గెలిపిస్తామని పూర్తి స్థాయిలో మాకు గ్రాడ్యుయేట్ల నుండి మద్దతు తెలుపుతున్నారు. కాబట్టి వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో వేల్పూర్ మండల కేంద్రంలో టీఆర్ఎస్ పార్టీ నాయకులు పత్రికా సమావేశం నిర్వహించడం జరిగింది. డీసీసీబీ డైరెక్టర్ శేఖర్ రెడ్డి, బీఆర్ పార్టీ మండల అధ్యక్షుడు జైడి నాగదర్ రెడ్డి, అలాగే రైతు నాయకులు మెట్టపల్లి మైపాల్ రెడ్డి మాట్లాడుతూ జొన్నలకు వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించడం గురించి మరియు పసుపుకు మద్దతు ధర లేకపోవడం గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నించడం జరిగింది. నిజామాబాద్ గంజిలో పసుపు రైతులు ఆందోళన చేస్తున్నా ఎవరూ పట్టించుకుంటలేరని, అధికారులు కూడా ఎవరూ స్పందించడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ వరంగల్ రైతు డిక్లరేషన్ ప్రకారం ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేసి మద్దతు ధర ఇవ్వాలి అన్నారు. మరి ఏదైతే గత 10 రోజుల నుంచి ఎర్రజొన్న రైతులను కానీ మరి పసుపు రైతులని కానీ మరి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల మరి మొత్తం వ్యాపారులు సిండికేట్ అయ్యి, మరి గతంలో సిండికేట్ అయినప్పుడు మరి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మరి
ప్రశాంత్ రెడ్డి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు ఎర్రజొన్నలు కావచ్చు, పసుపు కావచ్చు, ఇంటర్నెట్ రివ్యూ పెడుతూ మరి ఏదైతే సిండికేట్ కాకుండా మరి చూసి రైతులకు ఎర్రజొన్న రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా చూసినటువంటి ఘనత మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని మరి స్థానిక ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి. ఈ రోజు చూసినట్లయితే మరి గతంలో ఈ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం అప్పుడు రాహుల్ గాంధీ సమక్షంలో వరంగల్లో రైతులు డిక్లరేషన్ అని చెప్పేసి పెట్టి మరి ఈరోజు టీఆర్ఎస్ ప్రభుత్వం రైతులు మోసగిస్తుంది, మేము అధికారంలోకి వస్తే మరి ఖచ్చితంగా ఎర్రజొన్నకు మరి 6,000 రూపాయలు పెట్టి అలాగే పసుపుకు 15,000 పెట్టి ప్రభుత్వమే కొనుగోలు చేస్తాం మా ప్రభుత్వం వచ్చిన తర్వాత అని చెప్పేసి రాహుల్ గాంధీ గారి సమక్షంలో మరి ఆ రోజు వరంగల్లో రైతు డిక్లరేషన్ చేశారు. మరి ఈ రోజు మరి ఇక్కడ ఉన్నటువంటి జిల్లా నాయకులు, ఎమ్మెల్యేలు కావచ్చు, కార్పొరేషన్ చైర్మన్లు కావచ్చు, మరి ఈ రోజు పరిస్థితి చూస్తూ ఉంటే మరి మేము కలెక్టర్ గారికి లెటర్ రాస్తా ఉన్నాం, మేము కలెక్టర్ గారితో మాట్లాడుతూ ఉన్నాం అని చెప్పేసి మరి బాధ్యత లేకుండా బాధ్యత రహితంగా మాట్లాడుతూ ఉన్నారు. ఎల్లారెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎల్లారెడ్డి మండలంలోని అల్మాజీపూర్ మరియు మల్కాపూర్ గ్రామాలలో ఎల్లారెడ్డి శాసనసభ్యులు గౌరవ ఎమ్మెల్యే మదన్ మోహన్ గారి ఆదేశాల మేరకు మాజీ మున్సిపల్ చైర్మన్ కుడుముల సత్యనారాయణ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో గ్రాడ్యుయేట్స్ సంతోష్, అరుణ్ గౌడ్, దత్తు, నరేష్ మరియు ఫైఫుద్దీన్ పలువురు ఓటర్లు గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఆల్ఫోర్స్ వుట్కూరి నరేందర్ రెడ్డి గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యంత భారీ మెజారిటీతో గెలిపించాలని కోరడం జరిగింది. కాకినాడ జిల్లా తుని మన్యం జిల్లా ప్రజాశక్తి విలేకరిపై దాడిని నిరసిస్తూ ఆందోళన. మన్యం జిల్లా పార్వతీపురం మక్కువ మండలం ప్రజాశక్తి విలేకరి రామారావుపై టీడీపీ మండల అధ్యక్షుడు వేణుగోపాల్ నాయుడు దాడిని ఖండిస్తూ శుక్రవారం నాడు తుని ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ ప్రసాద్, తుని పట్టణ సిఐ ఎం గీతా రామకృష్ణకు విలేకరిపై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టాలని వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఓకే సార్. రైట్ సార్. కనపడదు అంటే దాని లోపల వెళ్ళిపోద్ది, అందులో సైన్ చేసింది ఈ అటాచ్మెంట్ కింద వెళ్ళిపోద్ది మాట. ఇలా కూడా దాదాపు 20 మంది విలేకరులు వచ్చి మా దగ్గరికి ఇలా రిప్రజెంట్ చేశారు ఫర్ ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి పంపించారు. మా జర్నలిస్ట్ సోదరు సానుకూలంగా స్పందించి మరి ఈరోజు మన్యం జిల్లా పార్వతీపురం ఏరియాలో పనిచేస్తున్నటువంటి ప్రజాశక్తి విలేకరు మీద మరి ఆ ప్రాంతానికి చెందినటువంటి మండల అధ్యక్షులు టీడీపీ నాయకులు గారు ఆయన మీద దాడి చేసి దురుసుగా ప్రవర్తించడం జరిగింది. అంతేకాకుండా తన యొక్క వ్యక్తిగతమైనటువంటి కుటుంబం మీద వాళ్ళని కూడా నేను అలా చేస్తాను ఇలా చేస్తాను అలాగనేసి ఆయన అనడం జరిగింది. మరి విలేకరులు అనగా నేను ప్రజాశక్తి పేపర్ సంబంధించి చూసినట్లయితే ప్రతి అక్షరము ప్రజల పక్షం అనే నినాదంతో ఒక అన్యాయాన్ని ఎదిరిస్తూ అక్రమాలను నిలదీస్తూ ముందుకు సాగుతున్నటువంటి యొక్క ప్రజాశక్తి పేపర్లో పనిచేస్తున్న విలేకరులందరూ కూడా ఒక క్రమబద్ధంతో పనిచేస్తూ ఉంటారు. ప్రజల యొక్క సమస్యలను ప్రభుత్వానికి తెలియపరుస్తూ ప్రభుత్వానికి మంచి పేరు రావడానికి ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి మీడియా సిబ్బందిపై దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. రాష్ట్రంలో గ్రూప్ 2 మెయిన్స్ పరీక్ష కొరకు సుమారు 92,250 మంది అభ్యర్థులు ఫిబ్రవరి 23న పరీక్ష రాయడానికి సందిగ్ధ స్థితిలో ఉన్నారని, గత 2 వారాల నుండి మానసిక వేదనతో సతమతం అవుతున్నామని గ్రూప్ 2 అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. గురువారం జిల్లా కలెక్టర్కు వారు విజ్ఞప్తి చేశారు. గత ప్రభుత్వం 5 ఏళ్లలో ఇచ్చిన ఒకే ఒక గ్రూప్ 2 నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్లో కూడా రోస్టర్ విధానంలో చాలా తప్పులున్నాయని, ఇదే విషయాన్ని ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవి నిరుద్యోగుల తరపున
అధికార పక్షానికి ప్రశ్నించారన్నారు. గత ప్రభుత్వం రోస్టర్ విధానంలో ఎటువంటి దిద్దుబాటు చర్యలు తీసుకోలేదన్నారు. గ్రూప్ 2 అభ్యర్థులకి సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని, సవరించాలి రోస్టర్ విధానాన్ని. We want justice. 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 సవరించాలి రోస్టర్ విధానం, సవరించాలి రోస్టర్ విధానాన్ని, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి, న్యాయం చేయాలి గ్రూప్ 2 అభ్యర్థులకి. శ్రీనాథ్ రెడ్డి, నేను గ్రూప్ 2కు గత కొద్ది సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాను. గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి అందరికీ మేము గ్రూప్ 2 అభ్యర్థులు విన్నవించుకునేది ఏమిటంటే, ఇప్పుడు ఈ గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ వచ్చింది, అది 5 సంవత్సరాల తర్వాత నోటిఫికేషన్ విడుదల చేశారు. కానీ ఆ నోటిఫికేషన్లో జీవో నెంబర్ 77 ప్రకారం రోస్టర్ విధానాన్ని పాటించకుండా నోటిఫికేషన్లో తప్పులు, రోస్టర్ విధానంలో చాలా తప్పులు ఉన్నా కూడా అట్లే నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. అది పోయిన ప్రభుత్వం తప్పు చేసింది. కానీ ఈ ప్రభుత్వం నిరుద్యోగుల తరఫున ఎప్పుడూ అండగా ఉంటుందని మేము నమ్ముతూ ఉంటాము. కాబట్టి ఈ ప్రభుత్వము ఈ రోస్టర్ విధానంలో తప్పులను సవరించి తర్వాత ఎగ్జామ్ నిర్వహించాలని మేము అందరం కోరుకుంటున్నాము. ఎందుకంటే ఈ ప్రభుత్వం గతంలో కూడా మాకు ఎంతో అండగా నిలిచింది నిరుద్యోగుల తరఫున. ఈ గ్రూప్ 2లోనే 1:100, 1:50 ఉంటే దాన్ని 1:100 చేయడం కానీ, తర్వాత మాకు టైం సరిపోదు ఇంకా 3 నెలలు కావాలంటే దాన్ని కూడా ఎక్స్టెండ్ చేసి మాకు నిరుద్యోగులకు ఎంతో అండగా నిలిచింది. అలాగే ఇప్పుడు కూడా మాకు అండగా నిలిచి ఈ రోస్టర్ విధానంలో తప్పులను సవరించాకే ఎగ్జామ్ పెట్టాలి. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని కామధేను జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున వీడ్కోలు సమావేశం నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా నరేంద్ర గ్రూప్ ఆఫ్ చైర్మన్ శంకర్ రావడం జరిగింది. అలాగే కళాశాల ప్రిన్సిపల్ లింబాద్రి, కరెస్పాండెంట్ ఎల్ఎన్, విద్యార్థులు, ఉపాధ్యాయులు మాట్లాడుతూ తమ అనుభవాన్ని విద్యార్థులకు ఉపదేశించారు. విద్యార్థులు కూడా ఉపాధ్యాయులకు ఎంతో కృతజ్ఞత తెలుపుతూ మాట్లాడారు. తీపి జ్ఞాపకాలు, చేదు జ్ఞాపకాలు గుర్తు చేస్తూ మాట్లాడారు. క్లాస్లో చెప్తూనే ఉంటాం, ఏ విషయమైనా అది మీ యొక్క భవిష్యత్ విషయమే కావచ్చు, లేకుంటే చదువు విషయంలో కావచ్చు. ముఖ్యంగా ముఖ్యంగా నేను చెప్పేది ఏంటి, ఎప్పుడైనా మన యొక్క క్యారెక్టర్. సో మనము ప్రతిదీ నేర్చుకోవాల్సింది మన క్యారెక్టర్తోనే ఎవరైనా మనల్ని చూస్తారు. సో చదువు అనేది ఎప్పుడు అదే వస్తుంది, కానీ దానికంటే ముందుగా మన యొక్క క్యారెక్టర్ అనేది చాలా ఇంపార్టెంట్ అనేది ఇప్పుడు చెప్తున్నా. ఈరోజు కూడా ఇప్పుడు కూడా వెళ్ళండి సార్, ఏం చేస్తాడు సార్, పంపిస్తాను నరేందర్ సార్ ఆయన పోయి అడుగుండి ఎందుకున్నాడు. ఇన్ని రోజులు కాదు, 2 ఏళ్ళు చదువుకున్నాం మనం వస్తే కాలేజీలో పిల్లలు భయపడుతున్నారు, లెక్చరర్ భయపడుతున్నారు అంటే మన జీవితం ఏందిరా? పులులం కాదు ఇక, అది మనకు అంత సీన్ లేదు. పులి అంటే మామూలు చెడ కాదు, అది అదే సంపాదించుకొని తింటుంది. నక్క అని ఇంకొకటి ఉంటుంది, గుంట నక్క తెలుసు కదా, దొంగిలించకు, ఇంకొకళ్ళని ఇడిసబెట్టి దాన్ని అచ్చి తింటుంది. ఒక్కసారి ఆలోచిద్దాం, మన ఎందుకు వచ్చినాం, ఏం చేస్తున్నాం, ఏమయ్యేది ఉంది, దీనిలో ఎంతమంది గోల్స్ ఉన్నాయి బేట. నేను మస్తు సార్లు అడుగుతా, ఫస్ట్ రాగానే అడుగుతా, సార్ అట్లా అంటే ఏందని వాళ్ళు ఉన్నారు. కోర్స్ వాళ్ళు ఈ 1 సంవత్సరం 2 సంవత్సరాల లోపల బాగానే నేర్చుకుంటారు. ఒక్కసారి గోల్స్ ఉన్న వాళ్ళు చేతులు ఎత్తు, నేను మైక్ ఇస్తే బాగాసేపు పెట్టాలి, ఏటైనా సరే సంబంధం లేదు. అమ్మాయిలు గోల్స్ ఉన్న వాళ్ళు చేతులు. మరియు విద్యార్థులకు ఈ ఫేర్వెల్ పార్టీ శుభాకాంక్షలు. నేను ప్రతిరోజు
క్లాసుల్లో వింటూనే ఉంటారు. వీణవంక మండలం కోర్కల్ గ్రామంలోని నిరుపేద కుటుంబానికి చెందిన ఎండి రెజ్వానా వివాహం ఈ నెల 23వ తేదీ ఆదివారం రోజు ఉండగా ఈ వివాహానికి గ్రామంలోని కొంతమంది దాతల సహకారంతో వివాహం చేయనున్నారు. ఈ విషయాన్ని కోర్కల్ గ్రామస్తులు రాకేష్ రెడ్డికి తెలుపగా తన యువ సైన్యం 75 కిలోల బియ్యాన్ని అందజేశారు. నర్సింగపురం అని అక్కడ తమిళనాడు యువసేన అని పెట్టి ఇట్లా మా వేణుక మండలంలో ప్రతి గ్రామానికి ఎవరైనా పేదవాళ్ళు ఉంటే 50 కిలోలు కానీ 75 కిలోలు బియ్యం. ఇక్కడ ఇప్పుడు ఈయన ఇబ్రాహిం వాళ్ళ కుటుంబానికి వాళ్ళ కూతురు పెళ్ళి కొంచెం నిరుపేద కుటుంబం అని చెప్పి ఈ రామగోపాల్ రెడ్డి గారు వీళ్ళందరూ కలిసి ఒక ఫోన్ చేయగానే వాళ్ళ పిల్లగాళ్ళతోటి 75 కిలోల బియ్యం పంపించిండు. అట్లా మా మల్లారెడ్డిపల్లి కళసు ఇచ్చిండు, మొన్న చల్లూరులో ఇచ్చిండు, ఈ శ్రీరామపేట ఇచ్చిండు. ప్రతి విలేజ్కి నేను ఉన్నా అని చెప్పి అందరికీ సహాయశక్తులుగా ఆయన దోష సహాయం చేస్తున్నాడు.